వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. 8 ఇయర్స్ పాపకి గౌన్ ఎలా కుట్టుకోవాలో, ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సైజ్ డ్రెస్ కొలత తీసుకుంటాను. చెస్ట్ వచ్చేసి ఒక సైడు 16 ఇంచెస్ ఉంది. అందులో హాఫ్ ఇంచ్ 8కి మార్క్ చేసుకున్నాను. అలాగే బాడీ పార్ట్ ఎంత ఉందో లెంత్ చూసుకుని ఇక్కడ 12.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ కోసం 2 ఇంచెస్, నెక్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా చంక కోసం 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా లైన్గా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ కోసం 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకున్నాను. తర్వాత దీనిని కట్ చేసుకోవాలి. చంక దగ్గర ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. నెక్ నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు సపరేట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ ఇచ్చాను, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఈ విధంగా నెక్లెస్ మెడ టైప్లో షేప్ ఇచ్చేసాను. షేప్ ఇచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర లోతు తీసుకోవాలి 1/2 ఇంచు. తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని హ్యాండ్స్ ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుని నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ షేప్ ఇచ్చుకోవాలి. షేప్ ఇచ్చుకునే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకుని మిగిలిన లైనింగ్ని కింద బాటమ్ పార్ట్ కోసం ఉంచుకున్నాను. మెయిన్ క్లాత్ తీసుకుని మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ క్లాత్ పై వేసుకుని ఈ విధంగా చుట్టూ 1/2 ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన ఉన్న క్లాత్ని కూడా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ వేసుకుని హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ పడతాయి. ఇలా హ్యాండ్స్ ఇలా 2 హ్యాండ్స్ వచ్చేసాయి. మిగిలిన ఉన్న క్లాత్ని ఇలా జాయింట్ వేయడానికని తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఉన్న క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకుని మనకి గౌన్ ఎంతైతే లెంత్ కావాలో అంత మార్కింగ్ వేసుకోవాలి. 29 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను. అలాగే ఇలా చివరి వరకు ఇలా 29 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నా ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకుంటే గౌన్ కటింగ్ అయితే అయిపోతుంది.